కొండపాక మండలంలో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు కోసం ప్రజా ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతోంది. మండలానికి కేటాయించిన యంగ్ ఇండియా స్కూల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర ప్రాంతానికి తరలించడానికి అనుమతించబోమని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోనే స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ని కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పాఠశాల సాధనపై పలు రకాలుగా చర్చించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసిన యంగ్ ఇండియా స్కూల్ కొండపాక ప్రజల హక్కు అని అన్నారు. ఈ హక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమవుతామన్నారు. అధికారులు ప్రజల మనోభావాలను విస్మరించి స్కూల్ ను తరలించే ప్రయత్నం చేస్తే విద్యార్థులు, తల్లిదండ్రులు అఖిలపక్షం ఆధ్వర్యంలో తీవ్ర ప్రజా ఆందోళన చెప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొండపాక మండలంలోనే యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ని కోరారు. నర్మేటలో ఆయిల్ పామ్ ఓపెనింగ్ వచ్చి మరియు యంగ్ ఇండియా స్కూల్ ఫౌండేషన్ వేయడం జరిగింది. మరి స్కూల్ను 200 కోట్లతో శాంక్షన్ అయినటువంటి స్కూల్ను వేరే మండలానికి తరలిస్తున్నారని మాకు తెలియడం జరిగింది. మరి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా వేసినటువంటి ఈ ఫౌండేషన్ను కొండపాక మండలంలోనే ఆ స్కూలు కట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ ఉండాలనేటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిర్ణయం చేసుకొని అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గానికి మరి యంగ్ ఇండియా స్కూల్ మంజూరు ఇచ్చి కొండపాకలో ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ యొక్క స్కూలు మరి పనులు చేపట్టకుండా 2 నెలల నుంచి ఆపడమే కాకుండా మరి పక్క మండలం జయదేపూర్ మండల్ మరి పీర్లపల్లి గ్రామంలో ఏర్పాటుకు అక్కడ సమేతమవుతుందని చెప్పి మాకు తెలియగానే మా మండలంలోని అన్ని పార్టీల నాయకుల మందరం కూడా మరి ఏకకంఠంతో మరి దాన్ని ఖండించడం జరిగింది.